హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే బొబ్బెర్ల గారెలండి. వీటిని కొన్ని ప్రాంతాలలో అలసందలను కూడా పిలుస్తారు. ఈ అలసందలతో చేసిన గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, ఇంకా మీకు నచ్చుతాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంత టేస్టీ యమ్మీ అలసంద గారెల రెసిపీ చూసేద్దామా? ముందుగా ఈ గారెల కోసం బొబ్బర్లని 6 నుంచి 12 గంటలు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్లేదండి. నెక్స్ట్ ఈ బొబ్బర్లని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకోవడానికంటే ముందు ఈ జార్లోకి ఒక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఒక 1 ఇంచ్ అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు ఒక 7-8 వెల్లుల్లిపాయలని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసి వీటితో పాటు కొద్దిగా బొబ్బర్లను యాడ్ చేయండి. ఒక 40% బొబ్బర్లను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మిగతా సగం తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేయండి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా చేసేయొద్దు. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవడం వలన వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. మనం ఇందులో ధనియాలు యాడ్ చేసాం కదా, ఈ ధనియాలు కూడా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి తినడానికి. గ్రైండ్ చేసుకునే బొబ్బర్లని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మొత్తం బొబ్బర్లను యాడ్ చేయండి. వీటిని మాత్రం ఫస్ట్లా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ యాడ్ చేసుకున్నవి కొద్దిగా బరకగా, నెక్స్ట్ యాడ్ చేసుకున్నవి కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం తినే బొబ్బర్ల గారెలు అనేవి పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ పిండినంతటిని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చిని, 1 టీ స్పూన్ పసుపుని, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగుని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి ఈ పిండంతటిని కూడా బాగా కలుపుకోండి. చూసారా, ఇందులోకి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. మనం బొబ్బర్లు నానబెట్టుకుంటాం కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. ఒకవేళ మీకు లూజ్ అయితే కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోండి. కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ గారెల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్క గారెని వేసుకోండి. ఇలా గారెలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషానికి ఇలా అడుగు నుంచి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా కాల్చుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన మాడిపోతాయి, లోపల సరిగ్గా ఉడకవన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఎర్రగా అయిన తర్వాత ఈ గారెల్ని సపరేట్ చేసుకొని టిష్యూ పేపర్ మీదకి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతా గారెలన్నీ కూడా యాడ్ చేసుకొని క్రిస్పీగా ఎర్రగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఈ గారెల్లోకి టమాటో చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉత్తిగా కూడా తినేయొచ్చు, చాలా బాగుంటాయి ఈ గారెలు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గారెల్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.